ఎక్కడైనా ప్రతిపక్షం ప్రభుత్వాన్ని నిలదీయాలి, ఇరుకున పెట్టాలి. కానీ ఆంధ్రప్రదేశ్ లో సీన్ రివర్స్ అయింది. ప్రభుత్వం దమ్ముగా ఛాలెంజ్ చేస్తుంటే సమాధానం చెప్పలేక ప్రతిపక్షం పారిపోతోంది. అసెంబ్లీ వేదికగా మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, పార్థసారథి విసిరిన సవాళ్లకు వైసీపీ నేతలు కనీసం కన్నెత్తి చూడలేకపోతున్నారు. అసలు ఏపీ అసెంబ్లీలో ఏం జరిగింది? మంత్రుల సవాళ్లేంటి? వైసీపీ ఎందుకు భయపడుతోంది? లెట్స్ వాచ్. మొన్నటి వరకు లోకేష్ అంటే సాఫ్ట్ అనుకున్నారు. కానీ ఇప్పుడు అసెంబ్లీలో ఆయన వేస్తున్న ప్రశ్నలు వైసీపీ నేతలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై, అక్రమ కేసులపై లోకేష్ ఆధారాలతో సహా సవాల్ విసిరారు. దమ్ముంటే చర్చకు రండి, నిజాలు నిగ్గు తేలుద్దాం అని లోకేష్ అంటుంటే ఒక్క వైసీపీ నాయకుడు కూడా కౌంటర్ ఇచ్చే ధైర్యం చేయడం లేదు. గత 5 ఏళ్ల విధ్వంసంపై లోకేష్ చేస్తున్న అటాక్ చూస్తుంటే అటు క్యాడర్ లో జోష్, ఇటు వైసీపీలో వణుకు కనిపిస్తోంది. ఇక మాస్ లీడర్ అచ్చెన్నాయుడు గురించి చెప్పక్కర్లేదు. ఆయన గొంతు వింటేనే వైసీపీ నేతలు బెంచీల కిందకు వెళ్లిపోయే పరిస్థితి. అసెంబ్లీలో అచ్చెన్నాయుడు విసురుతున్న వ్యంగ్యాస్త్రాలు, వేస్తున్న ప్రశ్నలు వైసీపీని కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. మరోవైపు మంత్రి పార్థసారథి కూడా తనదైన శైలిలో గట్టి కౌంటర్లు ఇస్తున్నారు. ప్రభుత్వం తప్పు చేస్తే నిలదీయండి, కానీ నిజం మాట్లాడే ధైర్యం మీకుందా అని వీరు చేస్తున్న సవాళ్లకు వైసీపీ గ్యాలరీ ఖాళీ అవుతోంది.